మార్కెట్లోకి కొత్త బుక్ ఒకటి రిలీజ్ అయింది. తర్వాత రోజుల్లో దాని రివ్యూ జరిగి న్యూ ఎడిషన్ కూడా యాడ్ అయింది. అలా జరగకపోతే ఆ ఆథర్కి ఫస్ట్ ఎడిషన్ తర్వాత ఫేర్వెల్లే. అలాగే కాన్షియస్గా ఉన్న ప్రతి హ్యూమన్ కూడా 5 yearsకి ఒకసారి కొన్నిటిని ఫిల్టర్ చేసుకొని ఇంకొన్నిటిని ఫిక్స్ చేసుకొని కొత్త క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుంటాడు. ఇలా రిఫైన్ అవుతూ చివరికి కొన్ని కంక్లూజన్స్కి వస్తాడు. ఇందులో కొన్నిటిని మర్చిపోతాడనే భయంతో ఇంకొన్నిటిని మర్చిపోకూడదనే ఇష్టంతో డాక్యుమెంట్ చేసుకుంటాడు. దానికోసం కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకుంటాడు. అలాంటి వాటిలో ఒకటే ఈ బాడీ ఆర్ట్. మన బాడీని క్యాన్వాస్ బోర్డ్ చేసి ఇంకుతో నీ ఒపీనియన్ని ఇంజెక్ట్ చేసి దానికోసం నీ ఒంట్లో ఉన్న కొంత బ్లడ్ని బయటికి తోసి ఎప్పటికీ నీతోనే ఉండబోతున్న ఆ మెమరీని కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకుంటూ వస్తున్న ఆ పెయిన్ని ఇగ్నోర్ చేస్తూ నీ ఎమోషన్ని డిస్ప్లే చేసేలాగా స్కిన్ పైన ప్రింట్ వేపిస్తే అదే టాటూ. నీతో మాట్లాడకుండానే అవతలోడికి నీ గురించి క్లారిటీ ఇచ్చే సైన్ బోర్డు. 5000 BCలో ఆల్మోస్ట్ ఆకుపంచర్ లాగా స్టార్ట్ అయ్యి 2000 BCలో నేటివ్ అమెరికన్స్ అండ్ పాలినేషియన్ ట్రైబల్స్కి రిచువల్ అండ్ సోషల్ స్టేటస్ సింబల్గా మారి 1800 BCలో రోమన్స్ అండ్ గ్రీస్ కంట్రీస్లో ఉన్న క్రిమినల్స్ అండ్ ప్రిజనర్స్కి మాత్రమే వేసేవి అని ప్రొజెక్ట్ అయ్యి ఎర్లీ 90sకి వచ్చేసరికి సోల్జర్స్ చేసి వచ్చిన వార్స్కి, సెయిలర్స్ చేసిన జర్నీస్కి గుర్తుగా వీళ్ళు ఆ టాటోస్ని మెమరీ మార్క్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. లేట్ 90s వచ్చేసరికి టాటో మెషిన్ ఇన్వెన్షన్తో రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి అప్పటి బైకర్స్ నుంచి మొదలెట్టి ఇప్పటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ వరకు ఇప్పుడు దీన్ని ఒక మోడర్న్ ఆర్ట్గా యాక్సెప్ట్ చేశారు. కోరుకునే విజ్డమ్, కావాలనుకునే ఫ్రీడమ్, కలిగిన లాస్, ఫీల్ అయిన లవ్, గెయిన్ చేసిన స్ట్రెంగ్త్, ఇలా ఏదైనా సరే సింబాలిక్గా నీ స్కిన్ కింద దాచుకునే ఈ టాటోలో ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది. టాటోయిస్టు కలర్డ్ ఇంక్ని స్కిన్ డర్మిస్లోకి ఇంజెక్ట్ చేస్తే ఆ ఇంక్ని ఫారిన్ పార్టికల్ అని ఫీల్ అయిపోయి వాటిని మింగేయడానికి ఇమ్యూన్ సెల్స్ బెటాలియన్ దిగింది. అవే మ్యాక్రోఫాజెస్. అమాంతం ఆ ఇంక్ని కుదిరినంత మింగేసి అరక్కుండా అక్కడే ఉండిపోతాయి. ఇంతలో ఇంకొన్ని వచ్చి మిగిలిన ఆ ఇంక్ని వేరే లొకేషన్కి స్ప్రెడ్ కాకుండా దాని చుట్టూ సరౌండ్ చేసి కదలకుండా కంచెలేసి కాపలా కాస్తాయి. అలా ఇరుక్కుపోయిన ఆ ఇంకు పర్మనెంట్ టాటోలాగా డిస్ప్లే అయ్యింది. టు పుట్ ఇట్ సింపుల్, నీ ఆనందం కోసం పొడిపించుకునే ఆ టాటో లోపల ఆ మ్యాక్రోఫేజెస్కి మనశ్శాంతి లేకుండా చేసింది. వాటి తరతరాలకి తగ్గని తలనొప్పిలాగా మారింది. బట్ డోంట్ వర్రీ, అది వాటి డ్యూటీ అంతే. అసలు ఈ బాడీ ఆర్ట్ ఎలా స్టార్ట్ అయిందంటావు? ప్లాంట్ థెరప్యూటిక్ యాక్టివిటీ అర్థం చేసుకున్న ఎర్లీ హ్యూమన్స్ ఎలా వాడాలో తెలియక నొప్పున్న ప్రతి చోట ముళ్ళును తీసి పొడుచుకొని ట్రై చేశాడా? పొడుచుకున్న ప్రతి చోట పడిన మార్కును అబ్జర్వ్ చేసి తిరలేయాడా? లేదా యానిమల్ స్కిన్ ప్యాటర్న్తో ఇన్స్పైర్ అయ్యి టాటోని ఇన్వెంట్ చేశాడంటావా? ఈ డీటెయిలింగ్ ఒక మిస్టరీ. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్లో ఉన్న ట్రైబల్ బాడీ ఆర్ట్లో యూజ్ చేసే పిగ్మెంట్స్ అన్నీ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. వాటిని ఆయిల్ అండ్ బూడిదతో బ్లెండ్ చేసి వాడేస్తూ వాళ్ళ కల్చర్ని కాపాడేసుకునే పనిలో ఉన్నారు. ఇక వీళ్ళ నుంచి నేర్చి మనం ఇప్పుడు వేపించే మోడర్న్ టాటూస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. యాంకర్ అంటే స్టెబిలిటీ, లోటస్ ఎన్లైట్మెంట్ అని, ఫెదర్ ఆర్ వింగ్స్ ఫ్రీడమ్, హార్ట్ నీకు తెలుసు, కోయి ఫిషెస్ అండ్ డ్రాగన్స్ ఇవి జపనీస్ ఇజ్జుమి స్టైల్, స్ట్రెంగ్త్కి సింబల్. వాటి కలర్ బట్టి కాన్సెప్ట్ మారింది. 2024లో పాపులర్ టాటూస్ ఆర్ మినిమలిస్టిక్ టాటూస్, అంటే లైన్ ఆర్ట్ అన్నమాట. చిన్న సింబల్స్తో ప్రింట్ వేయించడం. వీటితో పాటు వాటర్ కలర్స్, బయోమెకానికల్, మెటాలిక్, 3D, UV, సూరియలిజం, రియలిజం ఇలా రకరకాల డిజైన్లతో మన స్కిన్ పైన కనపడే సెల్ఫ్ ఎక్స్ప్లెయినింగ్ స్టోరీసే ఈ టాటూస్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్. అందుకే టాటూస్ని ఎంత ఎగ్జైటింగ్గా ఒంటిపైన గీస్తారో జస్ట్ 1 year లోపే ఒపీనియన్స్ని మార్చేసుకొని తీపిచ్చేస్తారు ఒక 30%. అందుకే క్లారిటీ వచ్చాకే కానివ్వండి. టాటోని చూసిన ప్రతిసారి నిన్ను ట్రాన్స్లోకి దూసిద్ది. నువ్వు వేపించే ఆ టాటో నువ్వెలా ఉండాలో గుర్తు చేస్తూ నీకు ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసిద్ది. మృగరాజు కూడా ముసల్దైద్ది, రిటైర్ అయ్యి ఒక మూల కూర్చునిద్ది. బట్ వెళ్ళి దాని ఒంటిపైన పడిన గీతలను చూస్తే కనపడే ప్రతి దెబ్బ ఒకప్పుడు అది చేసిన యుద్ధాన్ని గుర్తు చేసిద్ది. కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడ్ లేదు, అవే అర్థమైపోతాయి. మరి నీకదేంటి?
పట్టింపులు ఏం లేవంటావా? అయితే ఒక ప్రొఫెషనల్ చూసుకొని పొడిపించేయటమే. నీ ఐడెంటిటీ కార్డ్ని అందరికీ పరిచయం చేసేయటమే. టాటూ ఆ ట్రిగ్గర్ ఆఫ్ ఎమోషన్ అది.